అని కాయ తీగని మోయలేకపోతుంది. తల్లిదండ్రులు తన బిడ్డలని ఎంతో ప్రయోజకులు కావాలని వారి అవసరతలను వారి ఆశలను చంపుకొని బిడ్డలను ప్రయోజకులు చేసినాక ఆ తండ్రి ఆ తల్లి పడ్డ ప్రయాస బిడ్డలలో జ్ఞాపకాల్లో ఉండట్లేదు. అందువల్లే ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్రయాలు అనేది, ఈ వృద్ధాశ్రయములు అనేది ఇలాంటి ప్రారంభమవుతున్నాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వృద్ధాశ్రయాలు ఉన్నాయి కాదలేదు, కానీ ఈ వృద్ధాశ్రయం పెట్టినటువంటి నాయకులు, వ్యవస్థాపకులు గత 22 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. వారి నాయకత్వం కింద ఈరోజు మాకు 7 మండలాల మీద వారు మాకు నాయకులు. ఏదన్నా ఆ రోజుల్లో ఒక 15-20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో చాలా వెనుకబడ్డటువంటి దినాలు, సేవలో మరి అంతగా మరి పల్లెటూరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఆ సేవకులకు భోజనాలు పెట్టి ఆ సేవకుడికి కావలసిన 100, 50, 200 పిలిచి ఆ సేవకులకు డబ్బులు ఇచ్చటం. ఏదన్నా ఒక సేవకుడికి తాగలేదంటే 1,000 రూపాయలు, 2,000, 3,000. ఇటీవల కూడా ఒక హాస్పిటల్లో కళాధర్ రెడ్డి అని ఆయన హాస్పిటల్లో ఉంటే, వెంకటరామన్ హాస్పిటల్లో ఆయనకు డబ్బులు కట్టలేక ఆయన అక్కడ ఉంచి భార్యాభర్తలు ఒక రూమ్లో ఉంచితే సుధాకరయ్య గారికి ఫోన్ చేయగానే వెంటనే ఆయన సీరియస్గా తీసుకున్నాడు. ఆ విషయాన్ని వెంటనే స్పందించి నేనున్నాను, ఏంటి ఒక సేవకుని అక్కడ బంధించడం తప్పు అని చెప్పేసి వెంటనే వారిని అక్కడి నుంచి సహాయం చేసి బయటికి తెప్పించినటువంటి ఉన్నతమైనటువంటి మనసు కలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే అది దైవజనుడికి. నేను చాలాసార్లు అనుకుంటాను, సార్ జయంత్ రెడ్డి గారికి నేను చాలాసార్లు అనుకుంటాను, ఏంటి పాస్టర్ గారు తన చిన్నపిల్లలు తన కుటుంబం ఎలా ఉంటుంది, ఆయన తన గురించి మర్చిపోతాడు, కుటుంబం గురించి మర్చిపోతాడు, ఎప్పుడు ఇతరుల కోసము పాటుపడుతుంటాడు అని అనుకుంటే అది అందరికి ఉండదండి. అది దేవుడు ఏర్పరచుకున్న వారికి వస్తుంది. వారిలో మన అదృష్టం ఏంటంటే ఈ ప్రాంతంలో మరి సుధాకర్ గారు మాకు పాస్టర్గా, మాకు నాయకుడుగా ఉండటం మాకు అదృష్టము. రెండోది, నేను 22 సంవత్సరాల క్రితము ఏ మనసును చూశానో అది రోజుకు పెరుగుతుంది, కానీ తగ్గలేదు నా ప్రియులారా. మరి అలాగనే ఈ యొక్క ఈ ఆశ్రయము ఇంతగా చేయటానికి మరి వెనుకుండి మరి కుర్చేడు మండలంలో మరి దర్శి ప్రాంతాల్లో మరి చాలా దొనకొండ, మార్కబర ప్రాంతంలో, ఇనుకొండ ప్రాంతాల్లో, మరి నర్సాపేట, మరి అనేక ప్రాంతాల్లో పరిచయం చేస్తూ మరి రెవరెండ్గా, బిషప్గా మరి ఆయన దేవుని సేవకులను బలపరుస్తూ మరి కుర్చేడు మండలం, మరి దర్శి నియోజకవర్గాలకు మరి దొనకొండ ప్రాంతాల్లో ఒక మరి మంచి గుర్తింపు కలిగినటువంటి దైవజనులు కిరణయ్య గారు ఎంతో ప్రోత్సాహము. వారి ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ అయ్యగారులు, సారోలు రావటం కానీ, మేడం గారు రావటం కానీ, లేకపోతే అక్కడ ఫ్లెక్సీలో గత కాలంలో ఓపెనింగ్ కానీ వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారు చాలా బిజీ. నిజంగా వారు ఈరోజు అంత బిజీగా ఉండి కూడా, అంత ఖాళీలోని సేవకుడిగా ఉన్నా కూడా ఒక సాధారణమైన దైవజనుడిగా వచ్చి మన మధ్యలో కూర్చోవటము అది కూడా మనము హర్షించదగింది. వారిని బట్టి కూడా నేను చప్పట్లు కొట్టి వారిని గౌరవపరుద్దాం. అలాగే మేడం గారు మరి ఒక చిన్న స్టూడెంట్, అది నేను చెప్తే వినాలి, కానీ వాళ్ళు చెప్తే వినాలని భావం కాదు. మంచి చెప్పడానికి ఒక ఊరు వెళ్తున్నాము, నా ప్రియమైన వాళ్ళారా, ఆడొక బోర్డు ఉంటుంది, పలానూరు 2 కిలోమీటర్లు అని, ఆడ రాసిన దాని ప్రకారం నేను పోవటం ఏంటి అని అనేది ఒక బోర్డు మనకు గమ్యం చూపిస్తుంది. అలాగే చిన్నోడైనా పెద్దోడైనా ఒక మంచి చెప్పినప్పుడు ఆ మంచిని స్వీకరించేవారు, ఉన్నతమైన మనసు కలిగిన వారు దాన్ని గుర్తించగలరు. కాబట్టి మేడం గారు తన స్టూడెంట్ చెప్పిన దాన్ని బట్టి ఏదైతే తను కలిగిన దాంట్లో ఒక మంచిని గుర్తించి 10 మందికి సహాయం చేస్తున్నాను, లేదా ఒక సంఘానికి నేను ప్రోత్సాహకరంగా ఉన్నాను మాట చాలా ఉన్నతంగా ఉంది. సారు కూడా ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా, ఇది నిజమే, కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్లు సంస్థల గురించి కొంత అన్ని మనిషికి అన్ని తెలియదు, అన్ని తెలియాల్సిన ఇది కూడా కాదు. అన్ని రంగాల్లో అందరికీ మనం ప్రావీణ్యత కలిగి ఉండం నా ప్రియమైన వాళ్ళరా, అది వాస్తవం. మరి సారు అయినా కూడా ఈ మంచి కార్యం, ఒక మంచి కార్యాన్ని గుర్తించి, ఒక మంచి కార్యము
మరి బైబిల్ చదివిస్తుంది నా ప్రియమైన వాళ్ళరా. కీర్తనలు 41వ అధ్యాయము, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, బీదలు అని వారు ఎవరో కాదు నా ప్రియమైన వాళ్ళారా. నేను ఒక మాట చెప్తున్నాను, వాక్యం చెప్పను, సార్ వాళ్ళు వెళ్ళాలి, మేడం గారు వెళ్ళాలి. నా ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పను ఉద్దేశించిందంటే, ఒక ఇటలీ దేశపు రాణి సంవత్సరానికి ఒకసారి మనకు ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవంలో మనం కూడి ఉన్నాం నా ప్రియమైన వాళ్ళారా. అయితే ఇటలీ దేశపు రాణి సంవత్సరానికి ఒకసారి తన దేశంలో ఉన్న పేదవారికి సహాయం చేయడానికి ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటా ఉంటది నా ప్రియమైన వాళ్ళారా. అయితే ఎన్నుకుంటున్నటువంటి ఆ తరుణాల్లో ఆమె అయితే మనకేమో ఈ స్వాతంత్ర దినోత్సవంలో ఈ ఆగస్టు 15 మనం చేసుకుంటున్నాం. ఆమె పేదల్ని ఏ టైంలో చేస్తుంటే సంవత్సరానికి ఒకసారి ఆమె బర్త్డే రోజు చేస్తుంది. ఏం చేస్తుంది? ఆమె పుట్టినరోజున పేదవాడు అంటే రాణిగారికి ఎలా ఇల్లు ఉంటుందో, రాణిగారికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలన్నీ కలుగజేస్తాయి. అంతకంటే కాదు, ఇంకా దానికి మించిన కోరికలు కూడా తీర్చుద్ది అనమాట. 1-2 నెలలకు ఆమె ఏ ఇంటికి వెళ్తుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి అవసరం తీస్తుంది. సరే, ఆమెకు అతని ఇంటెలిజెన్స్ వారు ఉంటారు కదా, వారు చెప్పారు ఫలాని చోట ఫలాని ప్రాంతంలో ఒక పేద ఉంది, భర్త లేడు, భర్త చనిపోయాడు. భర్త చనిపోవటం వల్ల ఆమె అక్కడ ఉందండి. అంటే ఒక చిన్న గుడిసెలో ఉంది. ఆ గుడిసెలో ఉన్నటువంటి ఆ పేద ఆమె దగ్గరికి వెళ్ళింది ఈ రాణిగారు. వెళ్ళి ఆమె యొక్క సైన్యము, ఆమె యొక్క రథము అన్ని దిగి కిందకి వెళ్ళి కూర్చొని ఆమెను అడిగింది, అమ్మా నీకేం కావాలి, నా వంతుగా నీకేం సహాయం చేయగలను, నీకేం కావాలని అడిగినప్పుడు ఆమె అనింది, నాకేమీ వద్దమ్మా అంది. కాదమ్మా, నీకు ఇల్లు కావాలన్నా, వస్త్రాలు కావాలన్నా, లేకపోతే నీకు ఎటువంటి కోరికలు ఉన్నాయో చెప్పు, నువ్వు ఉన్నంత వరకు నీ కోరికల్ని నేను తీరుస్తాను. నేను ఆ తీర్మానం కలిగి నీ గురించి నన్ను చాలా మంచిదాను అంట, నీ సాక్ష్యాన్ని బట్టి ఇక్కడికి రాగలిగాను అని చెప్పినప్పుడు, నా కోరికను తీర్చగలవా అన్నంట. తీరుస్తానమ్మా అని చెప్పు అంటే, నీ కోరిక ఏంటో చెప్పంటే అమ్మనిందంట, నేనున్న స్థలంలోకి నువ్వు వస్తావా? ఇదేంటమ్మా, నేను రాణిని, ఉంటుంది చిన్న గుడిసెలో, ఆ గుడిసెలోకి రాణి రావటం ఏంటి అని అనుకుంటుండేసరికి అమ్మనిందంట, నేనున్న స్థలం అంటే గుడిసె అనుకోబాకమ్మా, గుడిసె కాదు. ఈ గుడిసె రావడానికి కారణము, నా భర్త మిలిటరీలో జాబ్ చేస్తున్నాడు. నా మిలిటరీలో జాబ్ చేస్తున్నప్పుడు మా భర్త నేను తీర్మానం తీసుకున్నాం. ఏమనుకున్నామంటే, మనకున్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసి కొందరికి మిషనరీలకు, సంస్థలకు సహాయం చేస్తూ, పేదలకు సహాయం చేస్తూ, బైబిల్లో యాకోబు పత్రికలు ఉంటుంది 2వ అధ్యాయం 27 దిక్కులేని పిల్లలను, ఎదవరాలను ఆదరించుడని ఉంది నా ప్రియమైన వాళ్ళరా. అయితే ఈరోజు మనము ఒకవైపు చూస్తున్నాం, బాధ అంటే నిన్న జయంత్ రెడ్డి గారికి వచ్చింది బాధ. ఆయన దిక్కులేనియడం కాదు, మంచి సేవకుడే. ఆపద అనేది ధనవంతుడికి వచ్చి అనిల్ అంబానీ కూడా రావచ్చు, మోడీ గారికి కూడా రావచ్చు. ఆయనకు వచ్చే ఆపద నీ ఓటు నా ఓటు కావచ్చు నా ప్రియమైన వాళ్ళరా. ఒక నాయకుడికి వచ్చే అవసరత ఒకటి కావచ్చు. ఒక నాయకుడికి తన కలిగిన వాటిని కాపాడుకునే ఆపదలు కూడా వారికి ఉంటాయి. అయితే ఈ మధ్యాహ్నం వేళలో నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే, నా ప్రియమైన వాళ్ళరా, వారు ఆమె సాక్ష్యాన్ని పంచుకుని ముందు ఇటలీ రాణితో పంచుకుంది. ఏమందంటే, నా భర్త బ్రతికుండగా చాలా సంపాదించాడు, కోటేశ్వరుడే, ఈ దేశంలో మంచి ఆస్తిపరుడే, కానీ నా ఆస్తి అంతా అమ్మేసి మేము మాకు వస్తున్నటువంటి అన్ని ప్రజలకు, పేదలకు ఇచ్చేసి మేము ఒక చిన్న గుడిసెలో ఉంటూ మాకు వస్తున్నటువంటి పెన్షన్లో కొంత మట్టుకే తీసుకొని జీవనం జరుపుకుంటా మిగతా ఎవరైతే నీడు అవసరత కలిగి ఉన్నారో వారికి ఇస్తూ ఉన్నామమ్మా. కాబట్టి నాకు చేయాల్సిన సహాయం నువ్వేమీ లేదు, కానీ నువ్వు చేయగలిగిన సహాయం ఏంటంటే, రేపు నేను చనిపోతే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, యేసే ప్రేమను గుర్తించాను, వాక్యం చదివి నేను పరివర్తన చెందాను, నేను నా భర్త మేము పరలోకంలో ఉంటాం, నువ్వు కూడా నాతో పాటు పరలోకంలో నిత్యత్వంలో ఉండగలవా? నా ప్రియులారా, గమనించండి, ఈరోజు మరణానికి వయసు లేదు, కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, ఎత్తు భేదం లేదు. గూనోడైనా, గుడ్డోడైనా, చెవిటోడైనా, మోగోడైనా ఎవరికైనా మరణం వస్తుంది. అయితే మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ మనలో నుంచి సపరేషన్ అయినప్పుడు పోయాడురా అంటాడు. ఎక్కడికంట? పోయాడురా. ఇప్పుడు నేను ఊరి నుంచి బయలుదేరి వచ్చాను, సార్ రాకముందే రావాలి,
సార్లు పెద్దలు కదా, కొద్దిగా లేటుకి వస్తే నేను అక్కడ చెప్పడానికి కూడా టైం లేదు. అక్కడ ఉన్న వారికి సంఘస్థులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ నేను తొందరగా వచ్చాను. అక్కడ ఒకరిద్దరు చూశాను, పాస్టర్ గారు ఏదైనా అడిగారు అనుకోండి, పోయాడు అంటారు. అంటే ఊరికి పోయాడు అంటే పైకి కాదు, ఊరికి వెళ్ళాడని నా ప్రియులైన. అయితే పైకి పోయినా కిందకి పోయినా పోయాడు అని అంటారు. ఇప్పుడే పోయాడు ఊరికి అంటే ఇప్పుడే పోయింది బస్సు అంటారు. అవునా కాదా? అట్లానే నా ప్రియమైన వాళ్ళారా, నేను యాత్ర ముగిస్తే రేపు దేవుని దగ్గర ఉంటాను. అమ్మా నువ్వు కూడా నాతో పాటు అక్కడ ఉండగలుగుతాని మాట ఇవ్వగలవా అంటే ఆమె ఎంత ధనవంతురాలు, తన భర్త మిలిటరీలో జాబ్ చేస్తున్నాడు, ఎంతో ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకున్న పొలాలు అమ్మారు, వాళ్ళకున్న ఇల్లులు అమ్మారు, వాళ్ళకున్న సర్వం అమ్మి గొడ్డలు మీకే ఇస్తారులే, వాటి మీద పెట్టపక్కన వాక్యం అన్న ఒక్క నిమిషం ఆపండి, ఆడికి అవుతాయి కూర్చోండి. వయసు వచ్చింది ఒక రాకును వాళ్ళకున్న అన్నీ అమ్మేసింది. ఒక దినాన అమ్మాయి తిరగమ్మ ఒక దినాన మళ్ళా సంవత్సరం వచ్చింది. ఈమె ఒక చెట్టు మీద అరుగు మీద కూర్చుంది. అరుగు మీద కూర్చున్నప్పుడు అదే రాణి వెళ్తూ ఉంది. వెళ్తూ ఆమె రథం దిగి ఆమె యొక్క ఏదైతే ఉందో ఆమె గుర్రం దిగి ఆమె యొక్క రాణి వెళ్తున్నటువంటి పల్లకి అది దిగి ఆమె కిందకు వచ్చి ఈ అరుగు మీద కూర్చుని వృద్ధురాల దగ్గరకు వచ్చి కాళ్ళకు నమస్కారం చేస్తుంది. ఆమె కొడుకు అన్నాడు, ఏంటమ్మా నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు ఇక్కడి నుంచి దిగొచ్చి ఆమె కాళ్ళకు నమస్కరించడం ఏంటి, ఆమె ఎవరు, నువ్వేంటనంటే, అరే నువ్వు ఒక రాణివనేది మర్చిపోయావా, మర్చిపోయి ఆమె కాళ్ళకు నమస్కరిస్తున్నావు ఏంటంటే, ఆమె నింది కుమారుడితో, నానా నేను ఈ దేశానికి రానైతే ఆమె పరలోకపు రానిరా. ఎవరంట? పరలోకపు రానిరామా. అరే ఉన్నయన్ని అమ్మి ఎవరు చేయలేని తెగువ త్యాగం చేసిందిరా. నా ప్రియులారా, ఈరోజు ఈ వృద్ధాశ్రమం నడపటం అంటే సామాన్యం కాదు. మనం పొద్దున్నే వండుకుంది సాయంకాలానికి సర్దుకొని పోతాం. లేకపోతే భర్త వస్తే ఒక లేటుగా వస్తే మీరు ఎంత మర్యాద చేస్తారో తెలుసా, ఏడాడో పెత్తనాలు చేసి వచ్చి ఇప్పుడు వచ్చావు, ఉందేమో తిను, లేకపోతే వేసుకొని తిను, ఆడు పెట్టాలా ఆడు తినరాలా అని అంటారు మామూలుగా. మీరు ఎంత ఓర్పు కలిగినో తెలుసు. కానీ ఒక ఆశ్రయాన్ని ఎన్నుకుంటే నేను ఎప్పుడు ఇరుట్లో కారేసుకొని వెళ్తున్నప్పుడల్లా నా ప్రియమైన వాళ్ళరా, నేను ఇక్కడ తెలియని వాళ్ళు కొంతమంది నేను తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు. అయితే నేను వెళ్తున్నప్పుడల్లా ఎప్పుడు ఎవరో ఒక ముసలోళ్ళు ఉంటూ ఉంటారు. నా ప్రియమైన వాళ్ళరా, ఆ ముసలోళ్ళకి ఏ టైంలో ఏ జలుబు వస్తుందో ఏ నొప్పి వస్తుందో తెలియదు. ముసలోళ్ళకి అర్ధరాత్రిలో కొద్దిగా ఆకలి ఎక్కువైనా ఒక ముద్ద తక్కువ తిన్నా గ్యాస్ ట్రబుల్ వస్తాయి, ఒక ముద్ద ఎక్కువ తిన్నా అరక్కమ్మల్లి వాంతులు వస్తాయి. ముసలోళ్ళని కాపాడాలంటే 6 నెలల పిల్ల కంటే కూడా ప్రమాదకరంగా ఉంటుంది. మరి ఆ రంగాన్ని ఎన్నుకొని వారి కోసం ఈ మధ్య అంటున్నాడు, ఒక వెహికల్ కొనాలయ్యా, ఒక వెహికల్ కొని వాళ్ళకి ఏదైనా అర్జెంట్ అయితే ఒకవేళ 108 అనుకూలత లేకపోతే అది కొండేపు దాకా అనొచ్చు, లేకపోతే మరిప్పుడు దాకా అంటే మా పరిమితి అంటారు. ఆ రోజు మన చేతుల్లో వారికి ఏదైనా జరిగితే అది నేను తట్టుకోలేను. కాబట్టి వారిని నేను గమ్యాన్ని చేర్చి మంచి హాస్పిటల్లో చూపించుకోవటానికైనా ఒక వెహికల్ అవసరం కూడా ఉంది. పాస్టర్ గారు ప్రార్థన చేయనని ఎప్పుడు కూడా ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్నమ్మక్కే కావచ్చు, ఆమె నిజంగా ఒక మదర్ సీరియస్ లాంటిదే, ఆమె మంచిగా త్యాగశాలి, ఆమె మంచిగా వాళ్ళు చూసుకోవట్లో, వృద్ధులు చూసుకోవట్లో మంచి ప్రేమ కలిగిన ఆమె. ఒక బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటుంది, తల్లుల కంటే ఎక్కువ చూసుకుంటుంది. అక్క కూడా ఆమెకు వందనాలు. అక్కకు కూడా అన్నమ్మ అక్కకి ఆమె వరకు ఎప్పుడు కనపడ్డా ఆమెను పలకరిద్దామంటే భయం. పాస్టర్ గారు 2 టీ తాగుతారు అంటది. 100 మందికి అది 20 మందికి ఇప్పుడు ఇక్కడికి వస్తే నిజంగా చెప్తున్నానండి, ఎప్పుడు చూసినా నీరు కట్టిన తోటలాగా పచ్చగా ఎంతమందికి వచ్చినా టిఫిన్ ఉంటుంది, టీ ఉంటుంది, మధ్యాహ్నం వచ్చే మంచి భోజనం ఉంటుంది. ఈ మధ్య చంద్రన్న కానుకలో దాన్ని ఏమంటారు, ఏదో అన్నా క్యాంటీనా ఏదో క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు. ఇక్కడ 5 రూపాయలు కదండి, 5 పైసలు కూడా ఇవ్వని అవసరం లేదు. వృద్ధులు అనేవారే కాదు, అందరూ కూడా ఎవరొచ్చినా వారికి అన్నం పెట్టమంటాడు సుధాకర్ పాస్టర్ గారు. నిజంగా ఎన్నో పర్యాములు. ఒకసారి నేను సువార్త చేసి అవిసిపోయించాను, ఇక్కడే కారు ఆపుకొని ఉన్నాను. అప్పటికప్పుడే వేడి అన్నం నాకు పెట్టారు. నేను వేరే చోటికి వెళ్ళాలి, ఆకలితో ఉన్నాను, టైం చాలు తినడానికి. అక్కడ
10 నిమిషాలు ఇక్కడ కూర్చుందానే చల్లగా ఉంటుంది అన్నట్టుగా సైడ్ ఆపుకుంటే నన్ను చూడగానే అక్క నా ముఖం చూసి వెంటనే మంచి అన్నం భోజనం వాళ్ళకు పెట్టారు. నాతో పాటు ఒక 10 మంది వృద్ధులు ఉన్నారు, వారు కూడా తిన్నారు. నాకు అనిపించింది, అరే ఇంట్లో కూడా ఇంత బాగా చేసుకోం, ఎప్పుడు వీళ్ళు ఇంత బాగా చేసి పెడుతున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, కొంతమంది మనుషులకు నేను అంటున్నాను, ఉండి పెట్టేవాడు ధనవంతుడు కాదు, లేకపోయినా ఎదుటోని అర్థం చేసుకొని పెట్టేవాడు నిజమైన ధనవంతుడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సుధాకర్ పాస్టర్ గారికి కోట్లు లేవు, లక్షలు లేవు, కోటేశ్వరుడుకు లేని ఉన్నతమైన మనసు ఉంది. ఆ మనసు ఉంది కాబట్టి ఆయన ఎంతగా నడపగలుగుతున్నాడు. నేనున్నానంటాడు. ఏదైనా చిన్న ఫోన్ చేస్తే, ఏదైనా మీటింగ్లు పెట్టుకున్నా, ఒక పాస్టర్లకైనా, ఒక వృద్ధులకైనా, ఒక ఎవరికైనా ఆయన చేతి నుండి సహాయం పొందినటువంటి వ్యక్తులు అరుదు అనుకోవాలి. అలాంటి వ్యక్తి ఆయన దగ్గరకు వస్తే అంత స్పందించి చేసేటువంటి మంచి నాయకుడు, 7 మండలాలకు నాయకుడు. ఇప్పటికీ కూడా ఆయన నాయకత్వంలో ఇంతమంది ఉన్న ఆయన కాదు ఇంకొక నాయకుడు కావాలనుకున్నటువంటి పోటీ లేకుండా, ఓటమి లేకుండా మా యూనియన్లో ఉన్నాడంటే ఆయన ఉన్నతమైన మనస్సుని బట్టి ఇలాంటి నాయకుడు మాకు కలిగి ఉన్నందుకు అదృష్టము. అలాంటి నాయకుడు మరలా ఇంకొక ప్రాజెక్టుని, ఇంకొకటి సొసైటీని పెట్టి, ఇలాంటి ఆశ్రయం పెట్టి ఆయన కింద ఉన్నటువంటి వృద్ధులు, అమ్మ మేము ఎవరూ మాకు బిడ్డలేని బాధపడాల్సిన అవసరం లేదు, ఆయన మీకు కొడుకు లెక్కలో చూసుకోగలిగిన వాడు, తండ్రి లెక్కలో చూసుకోగలిగిన వాడు, ఒక కాపర్ లెక్క చూసుకోగలిగిన 3 తండ్రులు ఉంటారు మనకి ఈ లోకంలో. ఒకటి కన్న తండ్రి ఉంటాడు. మనకు ఒక మనిషికి జన్మ కావాలంటే కన్న తండ్రి ఉంటాడు. ఆ కన్న తండ్రి తర్వాత రెండోది కాపరైన తండ్రి ఉంటాడు. ఎవరుంటారు? కాపరైన తండ్రి. 3అయిన పరమ తండ్రి ఉంటాడు. పరలోకంలో మన తండ్రి ఉంటాడు. ఈయన మీకు కాపరైన తండ్రి. కన్న తండ్రి కంటే కూడా కాపరైన తండ్రి ఇంకా బాధ్యతగా కాస్తాడు. వానొచ్చినా ఎండొచ్చినా తన మందలు వదలడు కాపరి. కాబట్టి నా ప్రియమైన మంచి కాపరి, మంచి నాయకులు, మరి వారి కుమారులు కానీ, వారి కుమార్తెలు కానీ, వారి అల్లుళ్ళు కానీ, ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ. నా ప్రియమైన వాళ్ళరా, వారి గురించి నేను కొంతమందికి ఎరిగింది నేను చెప్పగలుగుతున్నాను. నాకంటే ఎక్కువగా సుధాకర్ పాస్టర్ గారి గురించి మీకు ఎక్కువగా తెలుసు. మరి ఇలాంటి దైవజనులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ ప్రాంతంలో, విలేజ్లో మరి ఎంతో ఆశీర్వాదకరము. నా ప్రియమైన ఎక్కడైనా మండల హెడ్ క్వార్టర్లు పెడితే 10 మంది వచ్చి ఆశ్రయానికి సహాయం చేస్తారు. లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్లు పెడితే ఎవరో ఒకరు మిగిలిన అన్నమన్న తెచ్చి అక్కడ పెడతా ఉంటారు. నా ప్రియమైన వాళ్ళారా, ఎవరో ఒకరు పుట్టినరోజు అని వచ్చి మా పాపది ఈరోజు మేము ఇస్తామని చెప్తారు. ఈ పల్లెటూరులో ఎవరు వచ్చి చేస్తారు? అసలు ఇదేంది, ఇది ఎందుకనే అడిగేటువంటి దినాలు. కాబట్టి ఇలాంటి తరుణాల్లో సేవకుడు ఎవరు చేతులు వైపు చూడకుండా ఎవరో వచ్చి సహాయం చేస్తారు, వాళ్ళు వస్తే నేను పెట్టాలని ఆలోచన కాకుండా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను పెట్టాలని తన మీద, తన కలిగిన దాని మీద ఆధారపడి ఇది ప్రారంభించాడు మన సుధాకర్ పాస్టర్ గారు. మరి కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. మరి వారి యొక్క బిడ్డల కొరకు, వారి యొక్క సత్యస్వార్థ మినిస్ట్రీ యొక్క సేవ పరిచర్య కొరకు, అలాగే నీ ఆశ్రయం కొరకు కూడా మీరు దీని అభివృద్ధి కొరకు మీ యొక్క వంతుగా మీరు ప్రార్థనలో వారిని జ్ఞాపకం తెచ్చుకోవాలని నేను తెలియపరుస్తూ, మరి మీ సంఘానికి స్థానికంగా వచ్చిన 60-70 సంవత్సరాలు, 40-60 సంవత్సరాలు యవన వయసులో ఉన్న తల్లులందరికీ కూడా వందనాలమ్మ. అందరూ చక్కగా మీ యవన దశను ఇక్కడ ముగించడానికి మీకేమీ ఇబ్బంది లేదు. 60 దాటిన వాళ్ళందరూ కూడా మంచి యవనస్తులు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని మీ సేవకుడు చూసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా. మరి ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనుడు కిరణయ్య గారు, ఈరోజు వారు చాలా బిజీ వాస్తవం ఇలాంటి దినాల్లో. ఎందుకంటే వారు ఎంఆర్ఓలే, కలెక్టర్ని, ఎస్పీని సాధారణంగా పిలుచుకుంటూ ఉంటాడు. చిన్న ప్రోగ్రాం పెట్టినా జడ్జి గారు వస్తారు వాళ్ళ దగ్గరికి, చిన్న ప్రోగ్రాం పెట్టినా ఎస్పీ గారు వస్తారు. ఎన్నో పర్యావరణలు నేను వారి యొక్క వేదికలు, వారి మీటింగ్స్ని నేను అటెండ్ చేసినప్పుడు, నన్ను పిలిచినప్పుడు ఎక్కువగా కలెక్టర్ గారితో, ఎస్పీ గారులతో వాళ్ళు పిలుచుకుంటారు. ఎందుకంటే అయ్యగారు మొదటి నుంచి కూడా ఫౌండేషన్స్ మీద ఎక్కువగా ఉంటాడు. అప్పుడు మొదట్లో నెహ్రూ ఏదో ఫౌండేషన్ అయ్యగారికి ఉంది. అలాంటి కార్యక్రమాల్లో చాలాసార్లు నాకు అంతగా నేను అంత విద్యావేత్తని కాదు, పెద్ద వారి మధ్యలో మాట్లాడగలిగింది కాదు, కానీ దేవుని గురించి ఏదో 4 మాటలు నాకు తెలిసింది చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి సేవకుడిని నేను. కానీ అయ్యగారు చదువుకున్నవాడు, మరి మంచిగా అన్ని విషయాల్లో ఎరిగినవాడు. అయ్యగారు కూడా ఇలాంటి ఆశ్రయాలు పెట్టి వృద్ధుల ఆశ్రయానికి ఆల్రెడీ ఒక చోట తీసుకొని ప్లాన్లో ఉన్నాడు. ఒక 4-5 ఎకరాల్లో చేస్తూ అయ్యగారికి కూడా ఇలాంటి సేవా దృక్పథాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వస్తాడు, ఇలాంటి కార్యక్రమాలకు ఎక్కువ సహకరిస్తాడు. అందుకని ఎంత భయం వదిలేస్తాడు ఇటు విషయాల్లో.
మరి కిరణయ్య గారు కూడా మరి రావటము మరి చేయటము మరి మరొకసారి ఎంఆర్ఓ గారికి మేడం గారికి అంటే నాకు ఈ అధికారుల యొక్క ప్రొఫెషన్ ఏదో పెద్ద తెలియదు, అందుకని మేడం మీరేమనుకోబాకండి, మీ వృత్తి సంగతి నాకు పెద్దగా అయ్యగారు వివరించారు, నేను చెప్పలేకపోతే ఏమనుకోకండి మేడం. వందనాలు మీకు. చక్కటి పాట పాడిన ప్రైజీ తల్లి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను.